ఇంట్లో స్త్రీలు తరచూ అనారోగ్య పాలవుతున్నారు, లేకపోతే ఇంట్లో డబ్బు నిలబడటం లేదు, లేకపోతే ఆ స్త్రీలకి రావాల్సిన గర్భం రావట్లేదు, ఎక్కడో డిఫెక్ట్ ఉంది కానీ మాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు కారణం ఏమిటి? అయితే ఈ విషయాలు చెప్తుంది నేను ఇప్పుడు కూడా చెప్పిస్తున్న సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవాళ రేపు చూడండి అపార్ట్మెంట్ కల్చర్స్లో కొన్ని స్క్వేర్గా నీట్గా స్క్వేర్ రెక్టాంగిల్స్లో ఉంటాయి. కొన్ని మాత్రం ఏమవుతుంటాయంటే డిఫరెంట్ డిజైన్స్లో ఒక్కొక్కసారి వాళ్ళకి ఆ డిజైన్స్ వల్ల ఆగ్నేయం పూర్తిగా పోతుంది. ఆగ్నేయం ఎప్పుడైతే మీకు పూర్తిగా అది దెబ్బతిన్నాదో ఫస్ట్ ఆ ఇంట్లో వచ్చేటువంటి శ్రీమూర్తికి థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే గ్రంథులు ఏవైతే ఉంటాయో శుక్రుడికి సంబంధించినవి, ఆగ్నేయానికి శుక్రుడు కారకుడు. ఈ ఆగ్నేయంతో పాటు తూర్పు ఆగ్నేయం కూడా ఇంకా దెబ్బతిన్నది అనుకోండి, అంటే అక్కడ ఇంకా బాగా తగ్గిపోయింది ఎనర్జీ. అప్పుడు ఏమవుతుంది అంటే హార్మోనియల్ ఇన్బ్యాలెన్సెస్ వల్ల పిల్లలు పుట్టవలసినటువంటి స్థితి నుంచి వాళ్ళకి ఇబ్బందులు రావడం, అంటే సంతానం కోసం చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకపోవడం జరుగుతుంటుంది. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మీకు ఇల్లు చూస్తే నీట్గా స్క్వేర్లోనో రెక్టాంగిల్లోనో ఉంటుంది. ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇలా చక్కగా స్క్వేర్గా బాగానే ఉంది కదండి, ఇప్పుడు ఎందుకు ఇబ్బంది వస్తుంది అనుకుంటే కనుక ఇక్కడ తూర్పుకి మరియు ఆగ్నేయానికి మధ్య భాగం ఏదైతే ఉందో దాన్ని తూర్పు ఆగ్నేయం అంటారు. అక్కడ చర్నింగ్ ప్లేస్ అంటారు దాన్ని. చర్నింగ్ ప్లేస్లో ఎప్పుడైతే మనం తెలియకుండా మిక్సీ లాంటివి, కత్తులు, కటార్లు, కత్తెరలు లాంటివి పెట్టినప్పుడు గర్భం నిలబడదు, గుర్తుపెట్టుకోండి. అందుకే మన వాళ్ళు ఏం చేసేవారు, పాతకాలం వాళ్ళు వెన్న కుండలు అక్కడ పెట్టేవారు, లేదా మనకి చిలికేటువంటిది ఉంటుంది ఇట్లా ఇలా పెట్టడము. ఇవాళ రేపు అవి ఎక్కడ దొరుకుతున్నాయండి, అసలు మార్కెట్లో కొనుక్కోవడానికే లేదు కదా అని అనుకున్నప్పుడు కృష్ణుడు మనకి చూడండి పటాలు మనకి లభిస్తాయి. ఒకవైపు గోపికలు చెరుగుతున్నట్టుగా అక్కడ కృష్ణుడు వెనముద్దలు తింటున్నట్టుగా ఉంటుంది. ఆ పటాన్నైనా కానీ మీ ఇంట్లో నేను చెప్పినట్టుగా ఈ యొక్క ప్లానింగ్ ఈ రకంగా గీసుకొని గ్రాఫ్ వేసుకొని చక్కగా శక్తి చక్రాన్ని అప్లై చేసి ఎన్ని డిగ్రీలు టిల్ట్ అయిందో చూసి కరెక్ట్గా తూర్పుకి ఆగ్నేయానికి మధ్య భాగం ఎక్కడుందో చూసుకొని ఆ రకంగా చేసుకున్నట్లయితే కూడా బాగుంటుంది. అలాగే మరి కొన్ని అపార్ట్మెంట్స్ పూర్తిగా తగ్గి ఉంటుంది ఆగ్నేయం, మరి అప్పుడు ఎలాగా అంటే మీరు ఏమీ టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆ ఆగ్నేయ కిచెన్ గది ఏదైతే ఉందో అక్కడ కొంచెం గ్రీన్ కలర్ వేయండి, అలాగే గ్రీన్ బల్బ్ పెట్టండి. అక్కడ ఏదైనా కొంచెం బాల్కనీ లాగా వస్తే అక్కడ కొన్ని మొక్కలు పెంచండి. దీని ద్వారా ఎనర్జీ ఏదైతే ఉంటుందో అది పెరుగుతుంది. అయితే ఇంకా అడ్వాన్స్డ్ లెవెల్స్లో గ్రీన్ కలర్గా ఉండేటువంటి కొన్ని ఇప్పుడు మనకి మరి డైరెక్ట్గా పచ్చ కాకపోయినా పచ్చ రంగులో ఉండేటువంటి కొన్ని స్టోన్స్ని అక్కడ పెడుతూ ఉంటారు. దాని ద్వారా కూడా వాళ్ళకి రిజల్ట్స్ అనేవి బాగా మారుతూ ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ప్రధానంగా అర్థం చేసుకోవాల్సినటువంటి అంశం ఏమిటి అంటే ఈ ప్లానింగ్ వేసుకునేటప్పుడు నార్త్ డిగ్రీస్ టిల్ట్ చూసేటప్పుడు క్లియర్గా, అంటే మీరు కేవలం కంపాస్ మాత్రమే కాకుండా ఇంటర్నెట్లో కూడా వెళ్ళి ఆ యొక్క ప్లేస్ని గూగుల్ ఎర్త్లో తీసుకొని మీరు అక్కడ కనుక డిగ్రీస్ కనుక చూసుకున్నట్లయితే ఖచ్చితంగా 100% మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ఇంట్లో డబ్బు నిలబడకపోవడానికి కూడా కారణం ఆగ్నేయమే. అంటే అసలు మనీ ప్రొడ్యూసే అవ్వట్లేదండి అని బాధపడుతూ ఉంటారు. అలా ఎందుకు ప్రొడ్యూస్ అవ్వదంటే ఆగ్నేయంలో ఉండేటువంటి, మరి దాన్ని ఇంకెలాగా మనం ఎనర్జైజ్ చేసుకోవచ్చు. అసలు మీ ఇంట్లో ఆగ్నేయం ఎక్కడుందో చెక్ చేయండి. చాలామంది ఈ మూలకు ఉందండి అంటారు, కాదు. ఒక్కొక్కసారి 360 ఆ 340 డిగ్రీస్ టిల్ట్ అయినప్పుడు అది చూడడానికి దక్షిణం మధ్యలోకి వెళ్ళిపోతూ ఉంటుంది ఆగ్నేయం, లేదా ఇటు 20 డిగ్రీస్ ఇటు తిరిగింది అనుకోండి, 20-30 డిగ్రీస్ తిరిగింది అనుకోండి ఇల్లు, అది తూర్పు మధ్యలోకి వస్తూ ఉంటుంది. అంటే ఏంటి మనం చేస్తున్న మిస్టేకు, ఆగ్నేయంలో అగ్నిభాగం ఉండే ప్రదేశంలో ఆగ్నేయ పాకముచ్యత అని చెప్పారు కాబట్టి అక్కడ వంట వండకుండా ఇంకో దగ్గర వండుతున్నాం. ఎలా అయితే కళ్ళకి కళ్ళద్దాల కరెక్ట్గా ఇక్కడే పెట్టుకుంటే మన నేత్రాలు కరెక్ట్గా ఎలా అయితే కనిపిస్తాయో అగ్ని ఉన్న దగ్గర మనం చేయకుండా ఇంకో దగ్గర ఎక్కడో ఏ తూర్పు వైపు అలా వెళ్ళిపోతూ ఉంటుంది. అలా కాకుండా అగ్నిభాగంలో మనం వంట వండుకోవడము, అదేవిధంగా అగ్ని నుంచి దక్షిణం మధ్యలో, ఆగ్నేయం నుంచి దక్షిణం మధ్యలో ఎక్కడైనా మనం వంట వండుకోవచ్చు, దానికి ఏమి ఇబ్బంది లేదు, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఎప్పుడు కూడా ఒక గృహంలో ఆగ్నేయ భాగం పాడైంది అని మీకు తెలియాలి అంటే దాన్ని చెక్ చేయాలి. అలాగా ఆగ్నేయ భాగంలో మనకు తెలియకుండా అది ఆగ్నేయం అనుకుని తూర్పు వైపు ఏమైనా మనం వాటర్ సంపులు కట్టామా. కామన్గా చూడండి, మనం ఏదైనా ఇల్లు తీసుకున్నప్పుడు ఎక్కడ ఇల్లు వాటర్ సంప్ ఎక్కడ కట్టాలంటే ఈశాన్యము, తూర్పు, ఉత్తరంలో కట్టేయండి అంటాం, చెప్తుంటారు. అది పొరపాటున మీకు ఒక 30 డిగ్రీస్ టిల్ట్ అయింది అనుకోండి, అదేమవుతుంది, ఆగ్నేయం కాస్త తూర్పు మధ్యలోకి వస్తుంది.
మనం కామన్గా తెలుసుకోకుండా అక్కడ వాటర్ సంప్ కడతాము. అగ్ని దగ్గర ఎప్పుడైతే నీరు ఉందో ఎలిమెంట్స్, వాటర్ ఎలిమెంట్ అండ్ ఫైరీ ఎలిమెంట్లో వ్యతిరేకత ఏర్పడడం వల్ల అక్కడ ఉండేటువంటి అగ్ని సంబంధించినవి దెబ్బతింటాయి. తద్వారా ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కూడా ఈ రకంగా ప్లానింగ్ తీసుకొని శక్తి చక్రాన్ని అప్లై చేసి నార్త్ డిగ్రీస్ ఎంత తిరిగిందో చూసుకొని మీరు కనుక ఇల్లు నిర్మాణం చేసుకోవడమో లేకపోతే ఈ కట్టిన ఇంట్లోకి వెళ్ళి ఎక్కడెక్కడ ఏ వస్తువులు ఎలా అమరిక చేసుకోవాలి, ఏ రంగులు వేసుకోవాలి, పదం ఎలా ఉంది, ఏమైనా బ్రహ్మస్థానం పడిందా, ఇవి చెక్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లోకి వెళ్ళినప్పటి నుంచి సుఖ సంతోషాలతో బాగుంటారు. శ్రీమాత్రే నమః.